ఏలూరులో దీపావళి సందడి మొదలైంది. టపాసుల కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరు స్టేడియంలో ఏర్పాటు చేసిన షాపుల్లోకి నీరు చేరటంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తమకు సరైన వసతులు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలుదారుల రద్దీ పెరుగుతోందని, ఇప్పటికైనా అధికారులు సరైన వసతులు కల్పించాలని కోరుతున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏలూరు జిల్లాలో దీపావళి సందడి ఒక రోజు ముందుగానే మొదలైంది చెప్పాలి. ప్రత్యేకంగా దీపావళి అంటేనే క్రాకర్స్కి పెట్టింది పేరు. చూస్తే కనుక మనం ప్రస్తుతానికి ఏలూరులోని ఇండోర్ స్టేడియం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్టేడియం వద్ద చూస్తే కనుక ఇటువంటి క్రాకర్ షాపులు సుమారు 40 వరకు కూడా క్రాకర్ షాపులు ఇక్కడ ప్రజలు కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ఇక్కడ కొంతమంది వీరితో మాట్లాడదాం. పెద్ద కొంటకు వచ్చామండి, 10,000 వాళ్ళు అన్ని కొంటకు వచ్చాం. రేట్లు కూడా సౌకర్యంగానే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ముందు పోలీసుల వాడు కూడా బాగుందండి. అందరూ ఉన్నారు, పోలీసులు కూడా అందరూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటున్నారు. అయితే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎవరైతే పోలీసులు ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఫైర్కి సంబంధించినటువంటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కానీ వీరు కానీ కొనేటువంటి కూడా పూర్తిగా ఉత్సాహం చూపించినట్టు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏం చెప్పండి, ఈ సంవత్సరం స్పెషల్ ఏంటి? లాస్ట్ సంవత్సరం కూడా వర్షం వల్ల చాలా అడ్డంకి ఇబ్బంది, సరుకు సగం అమ్మేసాం, సరుకు ఇంచుకోలేక. ఈ సంవత్సరం కూడా సేమ్ అదే పరిస్థితి రిపీట్ అయింది. వర్షం కూడా సహకరించట్లేదు, వాతావరణం కూడా సహకరించట్లేదు మాకు. ఈసారి పెట్టుబడి సుమారు 4 లక్షల పైన పెట్టాం సార్. లైసెన్స్ అన్నీ కలిపిపోయినాయి. గత సంవత్సరం ఇంచుమించు అంతే సార్, ఈ సంవత్సరం అంతే. చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్నపిల్లలకి ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇస్తాం సార్, ఎందుకంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కాల్చేది రెగ్యులర్ ఏం కదా. ఇంకా ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు సరిగ్గా ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. అందుకని చిన్నపిల్లల కోసం కొత్త రకాలు మేము తీసుకొస్తున్నాం. వాలాలంటే ఇష్టం, అదిను ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే ఇష్టం. దాంట్లో రాకెట్స్, మినీ రాకెట్స్, ఇంకా చిచ్చుబుడ్లు, కాకరపోతులు అంటే బాగా ఇష్టం. ఇంకా అదిను ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్లో అయితే బ్యాట్, గిటార్ ఉన్నాయి. అదేను పార్టీ బొమ్మలు ఉన్నాయి. అదేను నారా బొమ్మలు, ఇంకా ఫైర్ క్రాకర్స్, అదేంటి చిచ్చుబుడ్లు, ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉన్నాయి. మరోవైపు ఇక్కడ ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భయ చెప్పండి, ఎలాంటి ఐటమ్స్? ఈ 35 నెంబర్ స్టాల్లో చిన్నపిల్లలకి ఎక్కడైనా మోడల్స్ ఉన్నాయండి. వాతావరణం సహకరించబోయినప్పటికీ పిల్లలు ఎక్కువగా కాలుస్తుంటారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉంచాలని అందరికీ సరసమైన ధరలో కొత్త రకాలు పెట్టామండి. చిన్నపిల్లలకు సంబంధించింది రెయిన్బో వచ్చినాయండి, పికాక్ ఐటమ్స్ వచ్చినాయండి, స్మోక్ స్టిక్లు వచ్చినాయండి, డిస్కో వీల్ వచ్చినాయండి. ఇంకా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయండి. అందరూ కూడా వచ్చి అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా వచ్చున్నాము. గత సంవత్సరం ఇప్పటికి చాలా అంటే వర్షం మాత్రం చూపించిందండి. వర్షం లాస్ట్ ఇయర్ ఎలా అయితే ఇబ్బంది పడిందో ఇప్పుడు కూడా అదే విధంగా ఇబ్బంది పడిందండి. రాత్రి అంతా సుమారుగా 5 అవర్స్ వరకు కంటిన్యూ వర్షం పడుతుందండి. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా చాలామంది వ్యాపారాలు లేక ఇబ్బందుల్లో ఫీల్ అవుతున్నారు. ఏదో కొంతమంది మాత్రం అవుతుంది. గ్రౌండ్లో కూడా మొత్తం చుట్టూ వర్షం నిలబడడం వల్ల వ్యాపారాలు సజావుగా జరగట్లేదు. వాతావరణం వల్ల ప్రజెంట్ ఇది ఇప్పుడైతే ఏం లేదండి. వాతావరణం సహకరిస్తే ఈవినింగ్ నుంచి కొంచెం అందుబాటులోకి రావచ్చండి జనాభా కూడా. అర్ధరాత్రికి సంబంధించి కురిసినటువంటి వర్షం అవుతుందో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్టేడియం, ఇండోర్ స్టేడియం సంబంధించి కూడా పూర్తిగా నీట మునిగి కొన్ని షాపులకు సంబంధించి కూడా నీరు కూడా చేరుతుందో తాము ఆల్రెడీ వ్యాపారాలకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. చూస్తే కనుక పిల్లలకు సంబంధించి ప్రత్యేకంగా ఎవరైతే ఫ్యాన్సీ ఐటమ్ ఏదైతుందో ఆ ఫ్యాన్సీ ఐటమ్ సంబంధించి ఎక్కువగా తీసుకొచ్చాము. ఈ సంవత్సరం కూడా పూర్తిగా తమకి వ్యాపారాలకు సంబంధించి కానీ పూర్తిగా జరగాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితే కనపడుతుంది. విశేష అమ్మడితో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.